సో చాలామంది యూట్యూబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ అడుగుతున్నారు. ఏ మైకులు వాడాలి? ఏంటి? అంటే సింపుల్‌గా తక్కువ కాస్ట్‌లో మనకు పనైపోయేలాగా. సో, అందుకని ఊరికే సరదాగా మీకిది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అంటే డిజిటెక్ మైక్ అంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా కూడా వాడుతున్నాను. అదేదో చిన్న ప్రాబ్లమ్ వచ్చి పాతది ఆగిపోయింది. సో, కొత్తది తెప్పించాను. ఇదిగో ఇది కనబడుతుంది గదా! ఇలా వచ్చింది. ఒకసారి మైక్ పెట్టుకొని లోపల దాన్ని ఎలా ఓపెన్ చేస్తే ఎలా ఉన్నదో చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో, ఇంకోటి యాక్చువల్‌గా ఈ మైక్స్‌తో పాటు ఈ స్టిక్ తీసుకొచ్చాను. డిజిటెక్ స్టిక్. ఇది దాదాపుగా ఒక రూ. 700 అలా ఉండొచ్చు. ఈ సెట్ ఇలా వచ్చి ప్రస్తుతం ఏంటంటే దాదాపుగా అంటే టోటల్‌గా ఒక 5000 అలా అవుతుంది. 5000లో మీకు ఈ కిట్ వస్తుంది. సో, ఇలాగ ఇది స్పాంజ్ ఉంది కదా! దీని లోపల హోల్డర్ ఇచ్చారు. సో, ఈ హోల్డర్‌కి ఏంటంటే క్లిప్ ఉంది కదా! దీన్ని ఇలా తీసి దీనికి లోకి ఇలా పెడితే ఇన్సర్ట్ అయిపోతుంది దీంట్లో. సో, ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత దానిపైన ఈ స్పాంజ్ పెట్టేసుకోవడమే. సో, తర్వాత మనకి సంబంధించి ఏదైనా లోగో గాని అంటే ఏదైనా ఉందనుకోండి దాని కిందన అటాచ్ చేసుకుంటాం. సో, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో, ఇప్పుడు ఇదైతే హోల్డర్ ఉందో దీనికి సపోజ్ ఇలా లోగోస్ ఉన్నాయనుకోండి. లోగో దీనికి ఇలా పెట్టేసుకుంటే మీరేదైతే ఏ కంపెనీలో మాదైతే D5 కాబట్టి D5 పెట్టుకొని మీరు ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ పెట్టేసుకోవచ్చు. సో, ఇలా పట్టుకుంటే మీకు వచ్చేస్తది. ప్లస్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో, ఇప్పుడు ఏంటంటే ఇంకొక ప్రయోగం చేద్దాము. దీనికి సంబంధించి నాయిస్ ఫిల్టర్ ఏదైతే ఉందో అది ఆన్ చేయలేదు. అంటే చెప్పే కదా ఇది ఒకసారి ఆన్ చేస్తే బ్లూగా వచ్చింది కదా నాయిస్ ఫిల్టర్ ఆన్ అయినట్టు. ఆఫ్ చేస్తే ఇది ఆఫ్ చేశాను. ఇప్పుడు సో, నాయిస్ ఫిల్టర్ ఆఫ్ చేశాను కాబట్టి ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది అనేటటువంటి చూద్దాం. అంతేకాకుండా అసలు ఇది ఎంత లెంగ్త్ తీసుకుంటుంది అంటే ఎంత దూరం నుంచి కూడా ఇది డిస్టెన్స్ని ఎంతవరకు ఉంది అంటే ఎక్కడి వరకు పనిచేస్తుంది అనేటటువంటి కూడా ఒకసారి చూద్దాము. సో, ఇప్పుడు నాయిస్ ఫిల్టర్ ఆఫ్ చేసినటువంటి వాయిస్ అయితే ఇది. ఒకసారి బయటికి వెళ్దాము. ఇదండి ఒకసారి అక్కడి నుంచి తీద్దాము. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను బాగా దూరం వెళ్తాను. అంటే ఎంత లాంగ్ ఎంత డిస్టెన్స్ నుంచి కూడా ఇది చేస్తుంది అనేది చూద్దాము. ఇప్పుడు సుమారు ఒక 10 ఫీట్ వచ్చాను. సో, ఇంకా వెళ్తున్నాను. ఒక 20 ఫీట్ దగ్గరలోకి కూడా వెళ్తున్నాను. సో, ఇంకా వెళ్తున్నాను. సో, ఇక్కడి నుంచి బయటకు కూడా వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇది సో పోర్టికల్లోకి వచ్చాను, బయటకు వచ్చాను. సో, బయట నుంచి మళ్ళీ వెనక్కి రివర్స్ తిరుగుతున్నాను. ఇక్కడ కూడా వాయిస్ పట్టుకుంటుందా లేదా అనేటువంటి కూడా ఒకసారి మనం చూద్దాము. సో, మళ్ళీ వేరే దారిలో నుంచి మళ్ళీ లోపలికి వస్తున్నాం. సో, మైక్ చెక్ హలో హలో హలో. సో, ఇదండి. సో, ఇది నాయిస్ ఫిల్టర్ ఆన్ చేయకుండా ఉన్నటువంటి వాయిస్. ఒకసారి నాయిస్ ఫిల్టర్ ఆన్ చేద్దాము, ఎలా ఉందో చూద్దాము. సో, ఇప్పుడు నాయిస్ ఫిల్టర్ ఆన్ చేశానంటే చుట్టుపక్కల ఏదైతే నాయిస్ ఉందో గాలి కానీ లేకపోతే వేరే ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ వినబడకుండా అయితే కొంచెం క్లారిటీ తోటి బాగా వస్తుంది వాయిస్. సో, ఇది కూడా ఎక్కడి వరకు వస్తుంది అనేటువంటి చూద్దాం. సో, మరి నేను ఒకసారి ఆ గోడ వరకు వెళ్తున్నాను. సో, ఇక్కడి వరకు కూడా పనిచేస్తుంది లేదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ ఆల్రెడీ వేసాము, ఫ్యాన్ తిరుగుతుంది. మేబీ ఆ సౌండ్ కూడా వస్తుందా లేదా. సో, ఇక్కడ సుమారు దాదాపుగా ఒక 20-30 అడుగులు ఉంది ఇక్కడికి. సో, ఈ 30 ఫీట్ వరకు అయితే మనకి డిస్టర్బెన్స్ లేకుండానే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేరోగా ఉన్నప్పుడు అంటే పక్కకి వెళ్ళి వాల్స్ ఏదైనా అడ్డుంటే కనుక మేబీ మనకి వాయిస్ రాకపోవచ్చు. ఒక పని చేస్తాను, నేను ఒకసారి గ్లాస్ డోర్స్ లోపలికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏమైనా వాయిస్ని ఈ డోర్స్ ఆపుతున్నాయా అనేటట్టు కూడా ఒకసారి చూద్దాము. సో, గ్లాస్ డోర్స్ యాక్చువల్గా కంప్లీట్ క్లోజ్ అయి ఉన్నాయి. క్లోజ్ అయినటువంటి రూమ్లోకి అయితే వచ్చాను. సో, ఇక్కడ వాయిస్ ఎలా ఉంది అనేటట్టుంది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బయటకు వస్తున్నాను నేను. సో, బయటకు వచ్చాను. సో, ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా లేదా లేకపోతే ఇప్పుడు ఎలా ఉంది అనేటటువంటిది ఇది. సో, హోల్డర్ ఎలా పనిచేస్తుంది అంటే వెళ్ళేటప్పుడు మనం ఎలా తీసుకుంటామో అంతా చూసాం కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక రిసీవర్ 2 ట్రాన్స్మిటర్లు అనుకున్నాం కదా. సో, దాంతోపాటు ఏంటంటే C టైప్ సంబంధించినటువంటి కేబుల్ ఒకటి ఇస్తారు. సో, అది మొబైల్కి అయితే కనెక్ట్ చేసి ఉంది ట్రాన్స్మిటర్. అది కాకుండా ఇంకో కేబుల్ ఇచ్చారు. సో, ఏంటంటే పెద్ద కెమెరాలో వాడేటప్పుడు స్టీరియో పిన్తో ఉన్నటువంటిది స్టీరియో పిన్ ఒకటి ఇచ్చారు. అలాగే యాపిల్ ఐఫోన్ వాడేటటువంటి వాళ్ళకి అంటే యాపిల్ ఐఫోన్ పిన్ ఒకటి ఇచ్చారు. సో, అది కాకుండా ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అంటే మాట్లాడేటప్పుడు అంటే కరెక్ట్గా వస్తుందా లేదా తెలుసుకోవడానికి ఏంటంటే ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఇది కూడా స్టీరియో పిన్ తోటి వచ్చింది. మేబీ అది ఈ మైక్కి సంబంధించి ఈ పక్కన అంటే రిసీవర్కి ఒక హోల్డర్ ఉంటుంది పక్కనే.
ఈ స్టీరియో పిన్ పెట్టుకోవడానికి. ఆ రిసీవర్లో పెట్టుకుంటే కనుక అంటే 2 మైకులు ఎలా పనిచేస్తున్నాయి అనేటటువంటిది, వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది తెలుసుకోవడానికి ఇది. సో ఇక యూఎస్బి టు అంటే ఇవి ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. అవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పిన్స్ ఇవి. అంటే యూఎస్బి నుంచి ఒక 2 సి టైప్ పిన్లు ఇచ్చారు. సో రెండింటిని ఒకసారి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్ ప్రీవియస్ దాంట్లో ఇలా 2 లేవు. యాక్చువల్గా యూఎస్బి టు సింగిల్ పోర్టే ఉంది. సో ఇందులో వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ 2 పోర్టులతో ఒకటి ఇచ్చారు. ఇది కూడా ఇయర్ ఫోన్స్. సో రెండింటికి 2. సో ఇక ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్స్. ఇవి జస్ట్ ఇవి పెట్టుకుంటే కనుక పైన మాట్లాడేటప్పుడు కొంచెం గాలి బాగా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనుక ఇది పెట్టుకుంటే, అంటే అవుట్డోర్ ఎక్కువ వెళ్తాం కదా, పైన ఏదైనా హిల్ టాప్కి సంబంధించినటువంటి ఏరియాల్లో కానీ, లేదంటే అపార్ట్మెంట్ పైకి కానీ ఎక్కినప్పుడు కానీ, లేదంటే బీచ్ సైడ్ కానీ ఏదైనా బాగా ల్యాండ్స్కేప్స్ ఉన్నటువంటి ఏరియాలో గాలి ఎక్కువ వస్తుంది. గాలి ఎక్కువ వచ్చిన డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే కనుక ఇవి కనుక పైన పెట్టుకుంటే, జస్ట్ మైక్ పైన దీనికి కూడా చిన్నది ఉంటుంది హోల్డ్ చేసేటటువంటిది, అది పెట్టుకుంటే మీకు ఆ గాలి సౌండ్ అనేది రాదు. ఇంకోటి ఇచ్చారు, ఇది కూడా C2 స్టీరియో పిన్నే. అంటే అది మోనో, ఇది స్టీరియో. సో అది మోనో పిన్, ఇది స్టీరియో పిన్, 2 ఇచ్చారు. ఇక మిగతా కార్డ్స్ ఏవో ఉన్నాయి, వారంటీ కార్డ్స్ సంథింగ్ ఎలా చేయాలన్నది. సో ఇది అంటే సింపుల్గా మనకి అంటే తక్కువ బడ్జెట్లో ఒక 5,000 రూపాయల్లో ఒక సెటప్ కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడాలి అని చెప్పేసి నేను, అంటే చాలామంది అడుగుతున్నారు మీరు ఏ మైకులు వాడతారు, ఎలా చేస్తారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏం కొనుక్కోవాలంటున్నారు. సో వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో డిజిటెక్లో ఇదైతే సాటిస్ఫైడ్. అంటే దానికి ముందు వచ్చినటువంటి దాంట్లో నాకు ఏం జరిగిందంటే ప్యాకింగ్లో ప్రాబ్లం ఏంటో తెలియదు, కానీ ఆన్ చేస్తే వెనకాల టిక్ 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 అని సౌండ్ వచ్చేది. సో ఇప్పుడు నాకు తెలిసి దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆ సౌండింగ్స్ అయితే ఏమీ లేవు, చాలా క్లారిటీగా ఉంది వాయిస్ కూడా. సో అంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో బాక్స్లో కొంచెం క్వాలిటీ తగ్గింది, కానీ మిగతా బాగానే ఉంది. ఎందుకంటే ఈ అమెజాన్ సంబంధించినటువంటి ఆఫర్లు పెట్టారు కదా, ఆఫర్లో కొన్నాం, దానివల్ల ఇందులో క్వాలిటీ తగ్గించి వీటిల్లో ఏవో పెంచినట్టున్నారు. సో అంటే పిండి కొద్ది రోటి ఓ చోట తగ్గించడం, ఓ చోట పెంచడం చేశారు. ఇది ఎలాగున్నా కానీ అంటే మీకు ఈజీ క్యారింగ్, ఇది బాక్స్లో వచ్చేస్తుంది. ఇవన్నీ మీరు ఇందులో సర్దేసుకుని యాక్చువల్గా దీన్ని క్లోజ్ చేసుకున్నారు అనుకోండి, జస్ట్ ఇలాగా ఈ ప్యాక్ ఒకటి మీరు ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు. దీనిపైన కూడా డిజిటెక్ అని వచ్చింది. ఈ ప్యాక్ సింపుల్గా చేత్తో మీరు హోల్డ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, బైక్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు ఆ ప్లేస్లో ఒక రిపోర్టింగ్లో చెప్పాలనుకుంటే కనుక ఈ హోల్డర్ ఒకటి, అంటే ఇది అడిషనల్గా ఒక 700 రూపాయలు అలా పడుతుంది. ఈ హోల్డర్ ఒకటి మీరు పెట్టుకుంటే అవసరమైతే లోగో పెట్టుకుంటారు, లేకపోతే విత్ హోల్డర్తో వెళ్ళిపోతారు. మీ కంప్లీట్గా ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఒక ఫుల్ HD రికార్డ్ అయ్యేటటువంటి ఒక మొబైల్ ఉంటే అసలు మీరు ఇంకా అద్భుతాలు మీ అంతటి మీరే క్రియేట్ చేయొచ్చు. సో ఇదండి ఈసారి. మీరందరూ కూడా ఒకవేళ ఇది కూడా వాడి ఒకవేళ ఎలా ఉంది అనేటటువంటి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే, ఉపయోగపడితే దానిని కూడా ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ఇలాంటివి ఇంకొన్ని టెక్నాలజీకి సంబంధించినటువంటివి మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మీకేమైనా ఈ యూట్యూబ్ వీడియోస్ తయారు చేయడంలో కానీ, లేకపోతే ఛానల్కి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఒకసారి తెలియజేయండి. నా ఖాళీ టైంలో ఏమైనా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో దిస్ సూర్య కొండి సైనింగ్ ఆఫ్. బై బై, లవ్ యూ ఆల్.